మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 10వ అధ్యాయము. రుక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతము. పూర్వము భృగుమహాముని వంశమునందు రుక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లైన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణని గురించి తపస్సు ప్రారంభించాను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించటం వలన అనేక మాఘమాస స్నానములు ఫలము దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగి పవిత్రురాలొకటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులు అనే 2 రాక్షసుల సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావాలినో కోరుకొనుము అన్నాడు. స్వామి, మాకు ఇతరుల వలన మరణము కలగకుండానట్లు వరమిమ్మను అని వేడుకనుగా బ్రహ్మ అటులనే ఇచ్చి తిని అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ 2 రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలను హింసించారు. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచున్నారు. యజ్ఞ యాగాది కృతులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచున్నారు. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేశారు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారే తపస్యాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరిని తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు. కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించారు. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమును పిలిచి, ఓ అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరులు ఎవరి వల్లనూ మరణం కలగదని వరమును ఇచ్చి ఉన్నాను. కావున వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్లు ప్రయత్నించు అని చెప్పాడు. తిలోత్తమ బ్రహ్మదేవుని నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించింది. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసమున సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానన సోదరులు అటు ఇటు తిరుగునట్లు ఆమెను అనుసరించి ప్రేక్షకుల వలె వెంటాడుచున్నారు. నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమిలాడుకోసాగారు. అంతటా ఆ తిలోత్తము, ఓ రాక్షసాగ్రేశ్వరులారా, మిమ్మలను పెళ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహం ఆడటం సాధ్యం కాదు కదా. కనుక నా కోరిక ఒకటి ఉంది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పింది. అప్పుడు ఆ మాటలకు సుందోపసుందులకు పౌరుషం వచ్చింది. మీసంలో మెలతిప్పి, నేను బలవంతుడను అంటే నేను బలవంతుడను. ఇద్దరు తొడలు కొట్టుకున్నారు, గుద్దుకున్నారు, మల్ల యుద్ధం చేశారు. ఇక ఆయుధములు పట్టుదల వచ్చి గదలు పట్టారు. దెబ్బకు దెబ్బ కొట్టుకుంటున్నారు. వారి పోరాటం 2 పర్వతములు ఢీకొన్నట్లుగా ఉంది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరంగా యుద్ధం చేసి గదాయుద్ధం తర్వాత కత్తులు దూశారు. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గం మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి కింద పడినవి. 2 చనిపోయారు. తిలోత్తమను దేవతలు దీవించారు. ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగిందంతా తెలియపరిచి బ్రహ్మ సంతోషించాడు. తిలోత్తమ, నీవు మంచి కార్యం చేశావు. నీ వలన సుందోపసుందులు మరణించారు. నీకు ఈ బలము వచ్చుట కారణము నీవు చేసుకుని ఉన్న మాఘమాస వ్రత ఫలమే. కావున నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచ్చట అప్సరసలందరికంటే నీవే అధికురాలు వగదు అని చెప్పి పంపించాడు. ఇది మాఘపురాణము
10వ అధ్యాయము సంపూర్ణము.